హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాలీలను తీసేసి క్రెయిన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన చేసింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాలీలను తీసేసి క్రెయిన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన చేసింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జాలీలను తీసేసి క్రెయిన్లను పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, అయితే చూసుకుంటే మరో 3 రోజుల లోపల మొత్తం టోటల్ గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000కు పైగా విగ్రహాలను అయితే నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు. ఈ క్రమం లోపల మొత్తం టోటల్ గా చూసుకుంటే అక్కడ అధికారులు కానీ ఇక్కడ పోలీసు బృందం కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం టోటల్ గా భారీ ఎత్తున మొత్తం టోటల్ గా జాలీలను ఏర్పాటు చేశారు. ఈ యొక్క జాలీలను తొలగించేసి అక్కడ క్రేన్లను ఏర్పాటు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన దిగారు. ఆందోళన దిగిన నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి మొత్తం తొలగా పిఎస్ కు తరలించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క హైదరాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులతోని ఓ మీటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే కోర్టు నుంచి తీర్పు రావడం ఉంది. ఈ యొక్క హుసేన్ సాగర్ లో అయితే నిమజ్జనం చేయడం వలన కలుషితం అయిపోతుందంటూ కూడా ఒక పెండింగ్ పిటిషన్ ఉన్న కారణంగా కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉంది. కాబట్టి దాని అనుగుణంగానే అక్కడ అంతా కంచెని ఏర్పాటు చేశారు. అయితే మరో 3 రోజులే ఉంది కాబట్టి ఉత్సవ సమితి సభ్యులు కానీ ఇటు మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ వినాయకులను ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఇబ్బందులకు పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 5 రోజుల నుండి ప్రతిరోజు కూడా హుసేన్ సాగర్ లో కొన్ని వందల సంఖ్యలో వినాయకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి